భాషోద్యమం అవసరం. అనేక ఉద్యమాలు నడిచినాయి. మనకి స్వాతంత్రోద్యమం గుర్తుంచుకోదగిన అంశం. ఈ స్వాతంత్రోద్యమం తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాలు అనేక ఉద్యమాల ఫలితంగా వచ్చినాయి. వాటికి ఆధారంగా ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకమైన భాషలు అధికార భాషలుగా గుర్తించబడినాయి. ఆ భాషల కోసమే ఒక రకంగా ఆయా రాష్ట్రాలు ముందుకొచ్చి ఆ రాష్ట్రాలు గుర్తించబడినాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంగా అంతకుముందున్న మద్రాసు నుంచి విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఉద్భవించింది. తర్వాత తెలంగాణలో కలిసి ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్గా అయింది. ఆ తర్వాత అనేక కర్ణాల వల్ల విడిపోయి ఇప్పుడు 2 రాష్ట్రాలుగా వచ్చింది. ఇది ఒక రకంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాషను అధికారయుతంగా మనం గుర్తించి ఎందుకు ముందుకు సాగాలనుకున్నామంటే ఈ భాషలు మనం అనుకున్న పని అంటే ప్రజాస్వామ్య పరిధిలో మనకు మాతృభాషను కల్పించిన హక్కును మనం వాడుకోగలుగుతున్నామా లేదా, పాలనలోనూ న్యాయపాలనలోనూ విద్యారంగంలోనూ మన భాషను మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా లేదా, వాడుకోగలుగుతున్నామా లేదా అనేవి మనకు ఒక రకంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులను నిలుపుకోవడంలో ఉన్నది. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులు 350 అధికరణం, 351 A and B అధికరణాలు. ఈ అధికరణాలు సూచనప్రాయంగా మనకు ఏం చెప్తున్నాయంటే ఆయా రాష్ట్రాల్లో ఈ భాషల్ని గుర్తించాము అధికారయుక్తంగా. ఈ భాషల పాలనలోనూ విద్యారంగంలోనూ న్యాయపాలనలోనూ వాడటానికి అవకాశం ఉంది. మీ హక్కులు మీరు సాధించుకోండి అన్నట్లుగా అవి చెప్తున్నాయి. ప్రత్యేకంగా ఇంకొకటి ఏమిటంటే మాతృభాషలో విద్యా బోధన అవసరాన్ని కూడా నొక్కి వక్కానించింది రాజ్యాంగం. కానీ గడిచిన 75 సంవత్సరాల్లో ఏం జరుగుతోంది అంటే మాతృభాషలు వెనక్కి వాటిని తట్టివేసి ఆంగ్ల భాష ముందుకు వస్తుంది. అది ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా వచ్చిన ఒక రకమైన ఎవరు ఊహించినటువంటి ఒక సునామీ అనుకోవాలి. ఆ రోజు ఎప్పుడో దివిసీమలో వచ్చిన ఒక సునామీ వలన వేలాది మంది చనిపోయారు. లెక్కలేనంత మంది కృషి నష్టం, అనేక రకాలుగా మన నష్టం జరిగింది మన రాష్ట్రానికి. కానీ ఇది ఇప్పుడు కొత్త సునామీ తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చింది. భారతదేశంలో మరే రాష్ట్రాల్లోనూ ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి సునామీ రాలేదు. మాతృభాషను స్థానిక భాషను పక్కన పెట్టి అంటే కోట్లాది మంది మాట్లాడుకుంటున్న మాతృభాషను పక్కన పెట్టేసేసి ఆంగ్లమే ప్రత్యేకంగా విద్యారంగంలోనూ అన్ని రంగాల్లోనూ ఆంగ్లమే అన్నట్లుగా ఒక జీవో విడుదలైంది. అంటే తెలుగుకి స్థానం లేదు. అది అసలైన సునామీ మన జీవితాల్లోనూ మన రాష్ట్రంలోనూ మన భవిష్యత్తుకి ఒక రకంగా అడ్డుకట్ట వేసి సర్వనాశనం చేయడానికి ఈ సమాజాన్ని పూర్తిగా మన పాత తరానికి కొత్త తరానికి మాత్రము ఇది లేకుండా సంధి లేకుండా చేయడానికి తీసుకొచ్చారు. మనమేమి మన జనాభా కానీ మనం కానీ మనం ఈ భాషోద్యమం చేస్తున్న జనం కానీ ఏ ప్రభుత్వానికి నిజంగా ఎదురు తిరిగి ఏమి చేయడం లేదు. మనం ఈ ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకి మనం అప్పటికి ఎదురుపడి మీరు కాదుకూడదని మనం అనుకోలేదు. కానీ రాజ్యాంగం కల్పించిన హక్కులున్నాయే భాషా హక్కుల్ని కాపాడమంటున్నాం. మనం ఏ భాషల ద్వారా అయితే సాధనాలను సమీకరించుకోగలుగుతున్నామో స్థూల జాతీయోత్పత్తికి భాషలు ఎంతవరకు మనకు సహాయం చేస్తున్నాయో అంటే స్థూల జాతీయోత్పత్తిని సమీకరించుకోవడానికి భాషలే ప్రధాన ఆధారాలు. అంటే భాషల ద్వారానే మనం జ్ఞాన సంపాదన చేస్తాము. ఆ జ్ఞాన సంపాదన ద్వారానే మనం మన సర్వ సంపదలను చేకూర్చుకుంటాము. అంటే ఉద్యోగం చేసి కానీ ఇంకొక రకంగా కానీ పంటలు పండించి కానీ ఇంకొక రకంగా కానీ మనం కష్టపడి వ్యవసాయం చేసి మనం సమాజానికి బ్రతకడానికి ఎంతో కొంత సహాయం చేయడానికి వీలు కలుగుతుంది భాషల ద్వారా. ఒక రకంగా భారతీయ గణాంకాల ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటి అంటే మాతృభాషల ద్వారానే 87% స్థూల జాతీయోత్పత్తిలో భాగంగా మనం దేశం మన రాష్ట్రాలు కూడా నడుస్తున్నాయి. మరి అలాంటప్పుడు
ఎందుకు మన మాతృభాషను పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చింది? ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పని ఎందుకు జరుగుతుంది అంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలి. ఇలాంటి పద్ధతులు తీసుకొచ్చిన రాజకీయ నాయకులకు కానీ వాటిని సమర్థించే వారికి కానీ ఇలాంటి గణాంకాల పట్ల విశ్వాసం లేదా? అవి ప్రభుత్వ గణాంకాలే. స్థూల జాతీయోత్పత్తిలో 87% సంపదను చేకూర్చేవి ఈ భాషల ద్వారానే. రైతులు పంట పండించేవి, ధాన్యాన్ని అమ్ముకునేవి, అందరికీ బ్రతకడానికి ఇది కలిగించేది, భద్రతను కలిగించేది. ఆ తర్వాత దాని నుంచి వచ్చే సంపద ద్వారానే అనేక విషయాలు మనం అనేక రంగాల్లో, ఆర్థిక రంగాల్లో స్వావలంబనకు అవే ఆధారం. ఈ రకంగా ఇంత జాతీయోత్పత్తికి తోడ్పడని ఈ భాషని కాదని ఆంగ్ల భాషను విద్యారంగంలో అదే మాధ్యమంగా తీసుకురావడం మనం ఊహించరాని విషయం. దీనికోసమే దీన్ని పక్కన పెట్టి ఇది కాదు, కూడదు అని చెప్పి అందరికీ అవగాహన కలిగించి ఒక ఉద్యమ వేదికలాగా ఈ మన జనాభాకి ఒక అవగాహన కలిగించి ప్రభుత్వానికి తెలియజెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగానే మనం ఇక్కడ ఈ వేదిక మీద వచ్చాం. 1982లో తెలుగుదేశం పార్టీ ఆనాడు జరిగిన తెలుగుదేశం పార్టీ ఆ సదస్సులో ఏమన్నారంటే ఒక విధాన ప్రకటన చేశారు. రాజ్య భాషగా తెలుగును ప్రకటించబడింది ఇంతకు ముందే 1956లోనే. ప్రభుత్వంచే అధికారయుతంగా ఆదరింపబడలేదు. అయినా సరే అలాంటప్పుడు ఏ భాష పరిపుష్టి చెందలేదు. ఎందుకంటే దానికి ప్రభుత్వ సమర్థన లేనప్పుడు అది వికసించదు కూడా. ప్రభుత్వ కార్యాలయాల్లో, కోర్టుల్లో, విద్యాలయాల్లో అన్ని స్థాయిల్లో ఉపయోగించబడగల విధంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుకు స్థానం లేకుండా చేయడానికి ప్రజా వ్యతిరేకులైన పాలక వర్గాల వారు ఇంతకాలంగా సాగిస్తూ వచ్చిన మోసపూరిత విధానాలు ఇక ముందు సాగనివ్వమని తెలుగుదేశం పార్టీ తీవ్ర హెచ్చరిక చేస్తున్నది అని ఆనాడు ఒక విధాన ప్రకటన వెలువడింది. ఎన్టీ రామారావు గారి అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ విధాన ప్రకటనలో ఇచ్చారు. అంటే మనకు ఖచ్చితంగా పాలకులు ఈ పార్టీ తరఫున వచ్చేవారు తెలుగు భాషకు పట్టం కడతారు, తెలుగు భాష అన్ని రంగాలలో నిలుపుతారు, తెలుగు భాష ఉన్నతికి కృషి చేస్తారు అని నమ్ముకొచ్చాం. అయితే జరిగింది వేరే విధంగా. ఆ తర్వాత మీకు తెలిసిందే, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 1986లో అక్కడ జీవో ద్వారా రేపటి నుంచి అని, అంటే 1986 ఏప్రిల్ 21 ఉగాది నుంచి సర్వము సమస్తము అన్ని రకాల అధికార పాఠాలన్నీ, అధికార నివేదికలన్నీ, అధికార శాసనాలన్నీ తెలుగులో మాత్రమే ఉండాలి అని ఒక జీవో విడుదలైంది. ఖచ్చితంగా తెలుగులోనే జరగాలి, ఇంగ్లీషులో ఉండకూడదని కూడా ఆ వాక్యం రాశారు. ఆంగ్ల భాషలో ఉండకూడదు, ఎలాంటి శాసనాలు ఆంగ్ల భాషలో ఇవ్వకూడదు, తెలుగు భాషలోనే శాసనాలు, జీవోలు, ఎనీ రాజపత్రాలన్నీ విడుదలవ్వాలి అని ఒక జీవో విడుదలైంది. ఆ జీవో విడుదలై కొంతకాలం నడిచింది. ఆ తర్వాత మీకు తెలుసు రాజకీయాల వలన ఆ తర్వాత తెలుగు భాష వెనకడుగు వేసింది. మనం మన రాష్ట్ర భాష, మన ప్రజల భాషలో పరిపాలన జరగనప్పుడు ఏమవుతాయి? ఆ భాషలు వెనకడుగు వేస్తాయి, సుపరిపాలన మన అందుబాటులోకి రాదు. మన భాషలో జరగని పరిపాలన సుపరిపాలన ఎట్లా అవుతుంది? మీరు ఏమైనా చేయండి, ఎలాంటి అంతర్జాలంలో కానీ ప్రతి చోట మీరు పాలన చేస్తానండి, కానీ ప్రజల భాషలో పరిపాలన జరిగినప్పుడు అది సుపరిపాలన రాదు. ఎందుకంటే మన హక్కులు మన మాతృభాషలో జరిగినప్పుడే, అంటే మాతృభాషలో విద్య జరిగినప్పుడు, మాతృభాషలో పరిపాలన జరిగినప్పుడు, మాతృభాషలో మనకు న్యాయం అందినప్పుడే అది సుపరిపాలన అవుతుంది. అది జరగడం లేదు.
అది కాకుండా నిర్బంధ ఆంగ్ల భాష మాధ్యమాన్ని తీసుకొచ్చారు. అంటే ఇంకా ఇది చూసుకోండి, ఇంకా మనకి అంటే మన మీద ఒకటే రాళ్ళ వర్షం అన్నమాట తెలుగు మాట్లాడే వాళ్ళ మీద. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి దాపరించలేదు, తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చింది ఇది. అంటే మాధ్యమం అంతా తెలుగు భాషను పక్కన పెట్టేశారు. భాషను మనం చదువుకోకపోతే భాష ఎలా నిలబడుతుంది? ఏదో ఒక గంట ఒక వారానికి లేకపోతే 2 గంటల్లో పాఠాలు చెబితే భాష నిలబడుతుందా? ఎక్కడ మనం ఇలాంటివి ఊహించలేము. ఆధునిక సంస్కృతికి అలవాటు పడిన మనందరం 24 గంటల్లో భాషలో చదువుతాం, 24 గంటల్లో భాషలో వింటాం. అలా వినే భాష, అలా చదివే భాష మాతృభాష అయితేనే అవి ముందుకెళ్తాయి. మనము హాయిగా ఆ భాషలోనే బ్రతకగలుగుతాం. మన విధాన ప్రకటనలు మనకు సంబంధించిన అనేక రకాలుగా ఆ భాషల్లోనే మనం చేసినప్పుడు మాత్రమే అవి నిలబడతాయి, అభివృద్ధి పథంలో నడుస్తాయి. అలాంటి ఆంగ్ల భాష నిర్బంధ విధాన ప్రకటన ఉండకూడదు అని మనం ముక్త కంఠంతో చెప్పవలసిన అవసరం ఉంది ఈ విధాన సదస్సు ద్వారా అన్నాం. ఈ సదస్సు ద్వారా ఇప్పుడు అదే కాకుండా ఇంకొకటి కూడా ఉన్నది. ఈ తెలుగు భాషోద్యమం ఒక సదస్సులో ఏం చెప్పిందంటే, ప్రభుత్వ ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ తెలుగు మాధ్యమం ద్వారా చదివిన విద్యార్థులకు ఉద్యోగాల్లో ప్రవేశం కల్పించాలి అన్నారు. 20%. ఎందుకంటే అలాంటిది తమిళనాడులో జరుగుతూ ఉన్నది. 1964 నుంచి తమిళనాడులో తమిళ మాతృభాష ద్వారా విద్య చదివిన వాళ్లకు 20% ఉద్యోగ అవకాశాలు ఒక రిజర్వేషన్ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు. దాని వలన తమిళ మాధ్యమంలో చదువుకోవడానికి అనేక మంది ఆసక్తి చూపుతూ తమిళ భాష బ్రతికించుకోవడానికి, తమిళ భాష ముందుకు తీసుకెళ్ళడానికి అదొక ప్రేరకంగా కనబడుతుంది. అలాంటిది మనం కూడా అవసరం, మన రాష్ట్రం కూడా అవసరమని మనం తప్పకుండా ఈ ప్రభుత్వానికి తెలియజెప్పాలి. ఒక ఉద్యమ రూపంలో ముందుకెళ్ళాలి అని చెప్తూ, తర్వాత గత ఒక 10 సంవత్సరాల పైగా తెలుగు ఈ భాషోద్యమ సమాఖ్య మన డాక్టర్ సామల రమేష్ బాబు గారి అధ్యక్షతన అనేక రకాలుగా పోరాటాలు సల్పి తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థని ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేలాగా చేసి దాని ద్వారా ఒక జీవో ఇప్పించారు. తెలుగు ప్రాధికార సంస్థ, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఒక జీవో ద్వారా ఇప్పించగలిగారు. ఆ ప్రాధికార సంస్థ జీవో ద్వారా ఒప్పించడం అయితే అయింది, కానీ దానికి ఒక నిర్మాణ వ్యవస్థ, ఒక బడ్జెట్ దానికి ఇవ్వబడలేదు. ఇంతవరకు దానికి లేదు. దానికి ఒక సంస్థాగతమైన నిర్మాణం కానీ, వ్యక్తులు కానీ, కొంతమంది అధికారులు కానీ ఇంతవరకు లేరు. ఇది ప్రత్యేకంగా అవసరం. ప్రాధికార సంస్థకైతే మనం పోరాటం జరిపాము తెలుగు భాషోద్యమ సమాఖ్య తరపున ఆయన అధ్యక్షతన. కానీ ఇంతవరకు దాన్ని అధికారయుతంగా దానికి ఒక నిర్మాణ వ్యవస్థను కానీ, దానికి ఒక బడ్జెట్ను కానీ ఇచ్చి దాన్ని అది నడిచేటట్టు చేయలేదు. దాన్ని నడిపించాలి మనం. అది ప్రజల ద్వారానే అది సాధ్యమవుతుంది. ప్రజలందరూ ముక్త కంఠంతో పత్రికలకు ఉత్తరాలు రాసి మినిస్టర్ గారికి, ప్రతి మంత్రులందరికీ మన ఉత్తరాల ద్వారా కానీ అనేక రకాలుగా మనం నిరసన తెలుపుతూ దాన్ని ముందుకు తీసుకెళ్లేట్టుగా, దాన్ని నిర్మాణయుతంగా నడిపించేట్లుగా చేయాలి. ఆ తర్వాత మీకు తెలుసు, మనం విభజన జరిగిన తర్వాత తెలుగు అకాడమీ అక్కడ ఉండిపోయింది. ఆ తర్వాత తెలుగు అకాడమీ దాంట్లో భాగం కొంత ఇక్కడికి వచ్చింది.